మరిపడి మండలంలోని రాంపూర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి రామసహాయం నరసింహారెడ్డి బరిలో నిలిచారు. రామసహాయం నరసింహారెడ్డి టీవీ రిమోట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓట్లను అభ్యర్థించారు. ప్రభుత్వ డోర్నకల్ ఎమ్మెల్యే జటోతు రామచంద్ర నాయక్ ఆశీస్సులతో రామసహాయం మహిపాల్ రెడ్డి సర్వతో గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. రాంపూర్లో ఉన్న పాలేరు వంతెన నిర్మాణం చేశామన్నారు. శివాలయ నిర్మాణానికి ఆర్థిక సహకారం చేశామన్నారు. విద్యార్థులు చదువుకునేందుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బెంచ్లు డ్రిల్లింగ్ ఏర్పాటు. సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన వెంటనే వాటర్ ప్లాంట్లు కూడా నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. గత 20 సంవత్సరాల నుండి ప్రజాసేవ చేస్తున్నాను, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాంపురం గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. నేను రామసాయం నరసింహారెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. టీవీ రిమోట్ గుర్తు మీద నేను పోటీ చేస్తున్నాను. గతంలో 2014లో నేను ఎంపీటీసీగా గెలుపొందిన. అప్పటి నుండి కూడా రాంపురం గ్రామంలో దాదాపు పూర్తిగా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈరోజు రాంపురం గ్రామం 100% సిమెంట్ రోడ్ల నిర్మాణం చేసిన ఘనత మనకు దక్కింది. అదేవిధంగా రాంపురం బ్రిడ్జ్, మన పాలేరు వాగు మీద ఉన్నటువంటి బ్రిడ్జ్ కూడా మేమే నిర్మాణం చేపట్టడం జరిగింది. తర్వాత చెక్ డ్యామ్ కూడా, పాలేరు వాగు మీద చెక్ డ్యామ్ కూడా పూర్తి చేయడం జరిగింది. అప్పటి నుండి కూడా వివిధ స్కూల్ను కూడా అభివృద్ధి చేయడం జరిగింది. పిల్లలకు బెంచీలు కానివ్వండి, సరే వాళ్లకు ఆ క్లాస్ రూమ్లకు గ్రిల్స్ నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా అడిషనల్ తరగతి గదులు కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. నేను తర్వాత సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైనాక నూతనంగా శివాలయం నిర్మించుకున్నాము. అప్పటి నుండి ఘనంగా నిత్యం పూజలు జరుగుతూ సరే గ్రామస్తులందరి సహకారంతో పూర్తి చేయడం జరిగింది. తర్వాత అప్పటి నుండి కూడా ఏ రోజు కూడా సరే వాటర్ సప్లై కానివ్వండి, వీధి దీపాలు కానివ్వండి, పారిశుద్ధ్యం కానివ్వండి, ప్రతి దాంట్లో మేము ప్రత్యేక శ్రద్ధ చూపించి గ్రామాన్ని పారిశుద్ధ్య గ్రామంగా తీర్చిదిద్దినాము. మరొక్కసారి సర్పంచ్గా నాకు అవకాశం కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాను. తర్వాత సైడ్ కాలువ నిర్మాణాలు చేపట్టడం జరిగింది. ఇక ముందు రాబోయే రోజుల్లో కూడా ఒక పక్క బడి నిర్మాణం ఈ రాబోయే రోజుల్లో ఒక పక్క బడి నిర్మాణం ఖచ్చితంగా నేను పూర్తి చేస్తానని చెప్పి మీకు హామీ ఇస్తున్నా. తర్వాత నేను మన రైస్ మిల్లు నుండి ఫార్మేషన్ రోడ్డు కూడా కొత్తపల్లి వరకు ఫార్మేషన్ డొంక కూడా చేపట్టడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉంటున్నాను. అదేవిధంగా ఈసారి రాంపురం గ్రామ పంచాయతీ జనరల్ అయినందున అందరూ కూడా గ్రామస్తుల ఆహ్వానం మేరకే నేను పదవిలో ఉన్నటువంటి 10 సంవత్సరాలు, గత 10-12 సంవత్సరాల నుండి రాంపురం గ్రామంలో ఏ రోజు కూడా శాంతి భద్రతల సమస్య రాకుండా ప్రతి ఒక్కరు ఏ గొడవలు లేకుండా హాయిగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక ముందు వాళ్ళ ఆహ్వానం మేరకే మళ్ళీ మీరు రావాలి, ఖచ్చితంగా పోటీ చేయాలి, మేమందరం మద్దతు ఇస్తామన్న కారణంతో మీ అందరి సహకారంతో మీ అందరి ఆహ్వానం మేరకు నేను మళ్ళీ పోటీ చేస్తున్నాను. రిమోట్ గుర్తు నాకు 6వ నెంబర్, సీరియల్ నెంబర్ 6లో రిమోట్ గుర్తు కేటాయించడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి 6వ నెంబర్ రిమోట్ గుర్తు మీద, టీవీ రిమోట్ గుర్తు మీద ఓటు వేసి, మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. నమస్కారాలు తెలియజేస్తున్నాము. నా పేరు రామసాయం మహిపాల్ రెడ్డి. మా అన్నగారు సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేయడం జరుగుతుంది. రిమోట్ గుర్తు పైన పోటీ చేయడం జరుగుతుంది. గత వారం రోజులుగా రాంపురం గ్రామంలో అన్ని పార్టీల వారు ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఇప్పటివరకు ఆహ్లాదకరమైన వాతావరణం కొనసాగింది. ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గత కొన్ని రోజుల నుంచి ప్రత్యర్థులు చేసే విమర్శలకి నేను ఒక చిన్న సమాధానం చెప్పాలనుకుంటున్నాను. కొందరు ఏమంటారంటే ప్రత్యర్థులు రామసాయం నరసింహారెడ్డి గారు 10 సంవత్సరాల నుంచి గ్రామానికి ఏం చేశారు అని ప్రశ్నించడం జరిగింది. వారు ఏం చేయలేదని చెప్పడం జరిగింది. బట్ వారికి తెలియజేస్తున్నాను, వారు గత 15 సంవత్సరాలుగా రాంపురం గ్రామంలో అందుబాటులో ఉంటూ ఏ పదవి లేకపోయినా కానీ వారు గత 15 సంవత్సరాల క్రితమే స్వచ్ఛందంగా ఏ పదవి లేకపోయినా కానీ ఎంపీ ఫండ్ తీసుకొచ్చి
రాంపురం గ్రామంలో సుమారు 50 లక్షల రూపాయల వరకు సీసీ రోడ్ల నిర్మాణం చేయడం జరిగింది. రాంపురం గ్రామంలో అత్యధిక సీసీ రోడ్లు వేసిన ఘనత రామసాయం నరసింహారెడ్డి గారికి చెందుతుంది. అది ఒక్కసారి గ్రహించగలరు. అలాగే మన రాంపురం గ్రామంలో బ్రిడ్జ్ నిర్మాణం కూడా చేయడం జరిగింది. సుమారు 5 కోట్ల వ్యయంతో అది నిర్మించుకోవడం జరిగింది. అది కూడా రామసాయం నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. అలాగే గత 2 సంవత్సరాల క్రితం దాని కింద ఒక చెక్ డ్యామ్ నిర్మాణం కూడా నిర్మించడం జరిగింది. దానికి సుమారు 4 కోట్ల వ్యయంతో నిర్మించడం జరిగింది. అలాగే రాంపురం గ్రామ ప్రజలు గత సర్పంచ్ ఎన్నికల్లో మా రామసాయం కుటుంబాన్ని ఆశీర్వదించి ఏకగ్రీవంగా సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది. అప్పుడు వారు గ్రామానికి ఏమైనా చేయాలన్న సంకల్పంతో గ్రామస్తులందరి కోరిక మేరకు ఏమి కావాలంటే గ్రామస్తులందరూ కూడా మన ఊరికి ఒక గుడి ఉండాలని అడగడం జరిగింది. వారు వ్యక్తిగతంగా ఒక 20 లక్షల రూపాయలు సహకరించడం జరిగింది. అలాగే గ్రామసాయం కుటుంబ సభ్యులందరి తరఫున కూడా 10 లక్షలు, అలాగే గ్రామస్తులందరి సహకారంతోనే మనము ఆ గుడి నిర్మించుకోవడం జరిగింది. సో అది కూడా వారు చేసిన ఒక అభివృద్ధి కార్యక్రమంగా నేను చెప్తున్నాను. అలాగే కాకుండా వ్యక్తిగతంగా కూడా వారు ఎంతోమందికి విద్యకు కానీ వైద్యకు కానీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారు చాలామందికి సహాయ సహకారం అందించడం జరిగింది. ఇది కూడా గమనించగలరు గ్రామస్తులు. మేము గత 15 సంవత్సరాల నుంచి ఊర్లో అందుబాటులో ఉంటూ ఊరిలో ఉన్నటువంటి పిల్లలకు మంచి చేయాలనే సంకల్పంతో వీలైనప్పుడల్లా మన గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకి వీరంతో సహాయం చేస్తున్నాము. ఈ సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభంలో సుమారు ఒక 2 లక్షల రూపాయల విలువ చేసి కూడా పిల్లలకు అందడం జరిగింది. అలాగే పిల్లలు కోతుల బారి నుంచి పడుతున్నారు, వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయని గ్రహించి సుమారు ఒక 50,000 రూపాయల పైన వాళ్ళకి ఐరన్ గ్రిల్స్ ఏర్పడడం జరిగింది. అలాగే పిల్లలు మంచి తాగునీరు తాగాలనే ఉద్దేశంతో వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది ఏర్పాటు చేస్తాం తప్పకుండా. అది కొంచెం పెండింగ్లో ఉంది, గ్రహించగలరు. అలాగే గ్రామంలో ప్రశాంత వాతావరణం ఉండాలని అనునిత్యం దైవ కార్యాలు కూడా చేయడం జరుగుతుంది. ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలి, అందరి మోకాలలో చిరునవ్వు ఉండాలనే సంకల్పం. గ్రామం నుంచి ఏ ఒక్క రూపాయి ఆశించకుండా స్వార్థం లేకుండా గ్రామం కోసం పనిచేయాలనే సంకల్పమే మాలో ఉంది. మీ యువతకు నేను ఒక చిన్న దయచేసి మీలాంటి యువకులు సహకరించి మాలాంటి వాళ్ళకు సహకరిస్తే ముందు ఇలాంటి కార్యక్రమాలు కూడా ఎన్నో చేయడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఈ జరగబోయే ఎలక్షన్లో రిమోట్ గుర్తుకు వేసి నరసింహారెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాము. దిస్ ఇస్ యాంకర్ రవి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.